బ్రేకింగ్ న్యూస్ తుఫాను ప్రభావం కారణంగా ఏలూరు జిల్లా పోలవరం మండలంలో భద్రతా చర్యల భాగంగా లాంచీ సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే లాంచీలు ఆపేశారు. అలాగే పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్ల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు కనీసం 3 రోజుల పాటు పట్టిసీమ దేవాలయానికి భక్తులు రావద్దని డీఎస్పీ సూచించారు. లాంచీలు నిలిపివేసినట్లు తెలిపారు. ఇక పోలవరం, పురుషోత్తపట్నం, కుకునూరు ప్రాంతాల నుంచి పాపికొండల దిశగా బోట్లలో విహారయాత్రలు చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ 3 రోజుల పాటు ఈ వాతావరణంలో జరిగే మార్పులు, తుఫాన్ ప్రభావం వల్ల జరిగే దాన్ని ఎదుర్కోవడం కోసం ముందు జాగ్రత్త చర్యలుగా ఈ పట్టిసీమకు సంబంధించిన ఈ దర్శనానికి వచ్చే కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులకు ఇప్పటి నుంచి ఎవరు రావద్దని చెప్పేసి ఇప్పటి నుంచి క్లోజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి పడవలేని లోపలికి నదిలో ప్రయాణం చేసి పట్టిసీమ టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అందరూ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా. తర్వాత ఈ తుఫాన్ అనంతరం యాజ్ ఇట్ ఈజ్ గా తిరుగుతుంది, బోట్ తిరుగుతుంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. దీన్ని ప్రజలు దయచేసి గుర్తుంచుకొని దీన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయట తిరగొద్దని చెప్పేసి 3 రోజులు కొంచెం జాగ్రత్తలు వహించాలని చెప్పేసి, జరిగే నష్టాన్ని లేకపోతే మీకు వచ్చే ఆపదల నుంచి, లేకపోతే ఈ రోడ్లు అవి కట్ అవుతుంటాయి, చెట్లు అయి పడిపోతాయి, ఎవరికాళ్ళే కొద్దిగా స్వచ్ఛందంగా దాంట్లో పార్టిసిపేట్ చేసేసి ఆ జరిగే ప్రమాదాన్ని గుర్తించి లేకపోతే జరిగిన తర్వాత సహాయ చర్యలు అందరూ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున మిమ్మల్ని కోరటం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, తుఫాను ప్రభావంతో ముందస్తు చర్యల్లో భాగంగా పలు లాంచీలను అయితే నిలిపివేసినట్లు తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ అయితే? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాంతంలో పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ వెళ్ళడానికి లాంచీలే ప్రధాన మార్గం కాబట్టి ఆ పాపికొండల విహారయాత్రను కూడా ఆపేశారు. అట్లాగే లాంచీలు కూడా గోదావరి నదిలో తిరగకుండా లాంచీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారందరికీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కార్తీక మాసం కావడంతో రేపు కార్తీక సోమవారం మహిళలందరూ కూడా పుణ్యస్నానాలు చేయడానికి గోదావరి తీరానికి వస్తారు కాబట్టి వారిని కూడా అవసరమైన మేరకే చూడాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోపక్క నర్సాపురం తీర ప్రాంతంలో కూడా పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. నర్సాపురం సముద్ర తీర ప్రాంతంలో కూడా వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదంటే ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అట్లాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. 2 రోజుల పాటు మంతా తుఫాను ప్రభావం తగ్గేంత వరకు కూడా 28, 29 2 రోజుల పాటు చెప్పినా కూడా ఒక రోజు ముందుగానే అధికారులు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది. గోదావరి నదీ తీర ప్రాంతంతో పాటు ఇటు నర్సాపురం సముద్ర తీర ప్రాంతంలో కూడా పోలీసులు గస్తీ ఉంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా ఇటు ప్రజలకు కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తుఫాను తీవ్రత గతంలో ఉన్న తుఫాన్ల కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా 2 జిల్లాల్లో కలెక్టరేట్ లో కూడా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే ప్రజలు కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలి, లేదంటే 100 112 కి ఫోన్ చేయాలంటూ కూడా ఇరు జిల్లాల కలెక్టర్లు ప్రజలకు చెప్పడం జరిగింది. మరోపక్క దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ లేకపోతే ఏదైతే ఈ నదుల దగ్గర నివసించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా జిల్లా అధికారులు ప్రజలకు సూచించడం అయితే జరుగుతుంది. అఖిల, సాగర్, అయితే ఈ రోజు నుంచి ఈ లాంచీలు అనేది నిలిపివేసే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ అలాగే లోతట్టు ప్రాంత ప్రజలకి మరో ప్రత్యామ్నాయ నివాసాలు ఏమన్నా ఏర్పాటు చేశారా? వారికి ముందస్తుగా ఏమన్నా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారా? అట్లా ప్రస్తుతానికి మంతా తుఫాను ప్రభావం సుమారుగా 3 రోజుల పాటు ఉండొచ్చు. తీరం దాటేటప్పుడు దానికి మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోపు లోతట్ట ప్రాంత ప్రజలను అయితే అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఒకవేళ తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల జలమయం అయితే ముందుగానే ఈ తుఫాను షెల్టర్లు ఏదైతే ఉంటాయో ఆ తుఫాను షెల్టర్లు ఇప్పటికే అక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తుఫాన్ షెల్టర్ల వద్ద కొంత ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. తుఫాన్ షెల్టర్లు ఎందుకంటే ఇప్పటికే కొన్ని పాడైపోయి ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ అంటే గతంలో అప్పటికప్పుడు స్పందించడం వల్ల కొంత ఎవరైతే ఈ ముప్పు ప్రాంతాల ప్రజలు తరలించడానికి అధికారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ 2 రోజులు ముందుగానే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అటు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో కొంత ముందుగానే స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో, జిల్లా కలెక్టర్లతో తుఫాను ప్రభావిత జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ కలెక్టర్లతో
ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇటు తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ప్రజలు ముందుగానే షెల్టర్లకి తరలించాలని కూడా ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.